ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? ఇక్కడ విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? 50-100 ఇళ్ళు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి అన్ని. ఎందుకు అడుగుతాను నేను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ గానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలెక్టర్ ఇమీడియట్ టైప్ చేసి ఎడ్ చేయాలని వర్కౌట్ చేయండి. వీళ్ళని రైతులు పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మాది చిన్న పంట సార్, మేము పండించి మేము తిన్నవేను సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాను. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపులో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో కొంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి పండించే పంట సార్. కాఫీ actually ఇక్కడ practicing is done such a manner it doesn't have that కదా. this is it sir. అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఆరమ్ ఆఫ్ ఫీల్ చేయొచ్చు సార్. స్మెల్ చేస్తారు ఇక్కడ సార్, అక్కడే స్మెల్ చేస్తారు. చాలా బాగా వస్తుంది. ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు. ఇది ఇప్పుడు మనమే కాదు, బయట కూడా మార్కెట్ లో వైట్ మార్కెట్ కూడా జీసీసీ ద్వారా సప్లై అవుతుంది సార్. మనం కాదు అడిగేదంటే ఈ టెక్నిక్ కూడా మనం పెడుతున్నాం సార్. ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారని ఐ థింక్ దే మే బి యూజింగ్ సార్. అదే అడిగేది. ఇది ప్యాకేజింగ్ టెక్నిక్ సార్. ఏంటో కాఫీనా? అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉండదు చూడండి, నాన్ ట్రైబల్స్. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకోయా కన్నబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దే దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేసి సేమ్ పాయింట్స్ వి డిస్కస్డ్ సార్. మనం విల్ నాట్ గెట్ ఇంటు ద ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్. Our role will be compared to role of supervision only, just from the standpoint of overseeing the quality. But otherwise, everything is outsourced. Yeah, quality is important. Quality, meeru ఎంతవరకు చేయగలుగుతారు? Potential is there, and we'll tie up with some big brands like Tata also, sir. ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తారు.
అన్ని ఇప్పుడు మనకు చెప్తాను తీసారు కదా, తీసుకున్నారు కదా, తీసుకున్నారమ్మా. మేడం మేడం గారు జరా ఊరు సార్. మధ్యలో ఉండండి. మేడం గారు గ్రూప్ ఫోటో తాండ్రి దిగారు కొంచెం సారే మధ్య హలో సారే మధ్య హలో గారు